వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆదిలాబాద్లో అత్యధికంగా 43 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. కొన్ని చోట్ల 40 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. వచ్చే 5 రోజులు రాష్ట్రంలో 2 నుంచి 3 డిగ్రీ ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉంది. హైదరాబాద్లో పలు చోట్ల 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హీట్ వేవ్ ఎక్కువ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటికే 40 నుంచి 43 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి అంటూ కూడా వాతావరణ అధికారులు తెలుపుతున్నారు. మనతోని వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏ విధంగా ఉంది సార్ రానున్న 3 రోజుల పాటు? ఇప్పటికే ఉష్ణోగ్రతలు దాదాపు 43 డిగ్రీ సెల్సియస్ వరకు దాటుతుంది. దీని గురించి ఏమంటారు సార్? రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గత 12వ తారీఖు నుంచి ఏప్రిల్ నుంచి కూడా గణనీయంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది పెరుగుదల అనేది కనిపిస్తుంది. సో సుమారు కనుక చూసుకున్నట్లయితే 40 డిగ్రీల వరకు కూడా కొనసాగినటువంటి ఉష్ణ తీవ్రత గత 2 రోజులుగా కూడా పెరుగుదల అనేది కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా 41 వరకు కొనసాగినటువంటి ఉష్ణ తీవ్రత ఒక్కసారిగా 43 డిగ్రీల వరకు కూడా చేరిన గణాంకాలు మనం చూడవచ్చు. ఇక్కడ 43 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి సార్. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఇంకా చూసుకున్నట్లయితే నిజామాబాద్లో మనకి సుమారు 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగింది. సో ఇంకా చాలా వరకు కూడా సిటీ పరంగాను అలాగే రాష్ట్ర పరంగాను కూడా చూసుకున్నట్లయితే మనకి చాలా చోట్ల 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగినటువంటి సందర్భాలు కూడా చూడొచ్చు. ఇంకా మహబూబ్ నగర్లో కూడా చూసుకున్నట్లయితే సుమారు 41 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదైన గణాంకాలు చూడొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఖమ్మం, మెదక్, ఇంకా చూసుకున్నట్లయితే మనకి హకీంపేట్, దిండిగల్, ఇంకా ఈ యొక్క జిల్లాల్లో మనకి సుమారు 41 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగింది. సో ఇట్లాంటి ఉష్ణ తీవ్రత గల పెరుగుదల అనేది రానున్న 3 రోజులు కూడా సుమారు చూసుకున్నట్లయితే 16వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ యొక్క ఉష్ణ తీవ్రతకు పెరుగుదలకు సంబంధించి వడగాల్పులకు సూచనలు కూడా జారీ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పాటు మనకి ఇంకా చూసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా మనకి సుమారు అంచనా ప్రకారం 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఏమైనా జారీ చేశారా, లేకపోతే ఎల్లో అలర్ట్ వరకే పరిమితం చేశారా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వడగాల్పులకు సంబంధించి ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న 16వ తారీఖు అంటే అనగా రేపుడికి కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతున్న తరుణంలో ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, అలాగే చూసుకున్నట్లయితే మంచిర్యాల్, వీటితో పాటు నిజామాబాద్, ఖమ్మంకి ఇప్పటికే ఈ యొక్క వడగాల్పుల తీవ్రతకు సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే 17వ తారీఖున కూడా ఈ యొక్క హెచ్చరికలు అనేవి కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇటు ఆదిలాబాద్తో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాలకు కూడా ఈ యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది 17వ తారీఖు. ఇంకా 18వ తారీఖున కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంటూ ఇటు 18వ తారీఖున కూడా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలకు ఈ యొక్క ఉష్ణ తీవ్రత పెరుగుదలతో పాటు ఈదుడుగాళ్ళు, అలాగే చూసుకున్నట్లయితే మనకి ఎండ తీవ్రత గల వాటికి కూడా హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. సార్, ఏమన్నా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన హెచ్చరిక ఉంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేసవి అనగానే మనకి మార్చి నుంచి మే వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి ఈ యొక్క వేసవి కాలం అనేది జూన్ 2వ వారం వరకు కూడా కొనసాగిన సందర్భాలు కూడా చూసాము. సో ఇట్లాంటి తరుణంలో మనకి ఒక విధంగా స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల తేలికపాటి వర్ష సూచన అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర దక్షిణ ద్రోణి అనేది ప్రస్తుతం కొనసాగుతున్నప్పటికీ కూడా నిన్నటితో పోలిస్తే ఇది కొంచెం రాష్ట్రానికి సరిహద్దుల్లో పక్కగా పశ్చిమ వైపు కదులాడిక అనేది కనిపిస్తుంది. దీనికి అనుసంధానంగా ఒక ఉపరితల చక్రవాకం అనేది అంతర్గత కర్ణాటక మీదుగా ప్రస్తుతం 900 మీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతూ రాష్ట్రానికి దిగువ స్థాయిలో కనుక గాలులు కనుక చూసుకున్నట్లయితే దక్షిణ గాలులు అలాగే ఆగ్నేయ దిశ గాలులు కూడా వీస్తుండటంతో ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు అనేవి 5 రోజులు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్లో
వాతావరణ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటికీ ఎంత డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి సార్? ముఖ్యంగా సిటీ పరంగా చూసుకున్నట్లయితే గత 2 రోజులతో పోలిస్తే నిన్న పెరిగినటువంటి యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే సుమారు మనకి 41 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది చేరిందనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా గత మార్చి నుంచి ఇప్పటి వరకు గరిష్టంగా మనకి 41 డిగ్రీ వరకు కూడా సిటీలో నమోదైంది. ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు రానున్న 3-4 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే తెలంగాణలో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారి తెలియజేశారు. దాదాపు ఇప్పటికీ ఆదిలాబాద్లో 43 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. హైయెస్ట్గా ఆదిలాబాద్లో రికార్డ్ అయినట్టు కూడా ఇప్పటికే వాతావరణ అధికారి తెలియజేశారు. ఏదైతే చక్రవాక ఆవర్తన ద్రోణి ప్రభావంతో అటు సంగారెడ్డి, వికారాబాద్ ఈ 2 జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడుకున్న వర్షాలు కూడా ఉంటాయని కూడా వాతావరణ అధికారి తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.